శోధించబడడానికి 3 రకాలుగా, శరీరాశ, నేత్రాశ, జీవడంబ 3 రకాలుగా యేసును కూడా శోధించినట్లుగా చూస్తుంటే ఉపవాసాలు అయిపోయిన తర్వాత క్లియర్ కనబడుతుంది. ఉపవాసాల్లో కూడా అలాగే జరుగుంటుంది. ఏం జరిగింది? 1 తిండి విషయంలో శోధన వచ్చింది. యేసుకి వచ్చింది రాళ్ళు చెప్పండి. ఆయన ఆకలి కొనగా ఏమొచ్చింది? రాళ్ళను రొట్టెలుగా చేసుకుంది. తిండి విషయంలో శోధన వచ్చింది. ఆ తర్వాత నువ్వు కిందకు దూకే, దూతలు పట్టుకుంటారు అంటే ఉపవాసం నుంచి దూకేసి ఎలాగొచ్చే శోధనలో. స్తోత్రం చెప్పండి. 40 రోజులు ప్రతిష్ఠించుకుంటాం, 4 రోజులు చేస్తాం. అది దూకడం అంటే. ఆమేనన్నారా? పత్రవత్ర వచ్చేస్తానంటో ఈ 40 రోజులు ఎన్ని రాత్రులు వచ్చేవో. స్తోత్రం. దూకేశారు చాలామంది ఉపవాసాలు ఉండకుండా. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తం నాన్ వెజ్ తినమంటో అర్థమవుతుందా? ఈ వదిన అక్క అన్నయ్య ఎవడ వస్తే చేపలు వండేసో తినేసావు. స్తోత్రం చెప్పండి. దీని అర్థం ఏంటి చెప్పనా? ఉపవాసాలు ఉండి దూకేయడం. హల్లెలూయా. ఏం కాదులే, ఒకసారి తినేస్తే ఏం కాదులే, తోతలు పట్టుకుంటారులే, దేవుడు కనికరిస్తాడు. ఏం కనికరించడు. ఆమేనండి. ప్రతిష్ఠే. స్తోత్రం చెప్పండి. ప్రాణం పోయినా ప్రతిష్ఠ పోకూడదు. ఒక్కళ్ళు ఆమేనల్లా. కుడివైపు ఆమేనండి. అట్నుంచి కుడివైపు, ఇటు నుంచి కుడివైపులు కూడా ఆమేనండి గట్టిగా. 3వ శోధన ఏంటి? లోక మహిమలను చూపించాడు. 1 నిమిషంలో చూపించాడంట. ఏం రాయబడింది బైబిల్ చెప్పండి? 1 నిమిషంలో లోక మహిమనంతా చూపించి నాకు సాగిలపడు అంటే 3 శోధనలు ఖచ్చితంగా వస్తాయి. ఏ శోధన చెప్పండి? 1 మాట్లాడండి, శరీరాశ, తిండి. 2 చెప్పండి గట్టిగా, నేత్రాశ. 3 జీవపు డంబం. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కదండి. 1 ఈ తిండి విషయమైన శోధన. 2వది అక్కడి నుంచి దూకేసే శోధన అంటే దానిలో నుంచి, ప్రతిష్టలో నుంచి పడిపోయాయి, లేకపోతే మన భక్తుల నుంచి పడిపోయే శోధన. 3వది లోక మహిమ కంటే శత్రుకి సాగిలు పడిపోయాయి. ఇలాంటి 3 శోధనలు ఖచ్చితంగా వస్తాయి. శోధించబడడానికే ఈ అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాడు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆ శోధనలన్నింటిని జయించాడు. చప్పలు కొట్టండి కొంచెం గట్టిగా. ఆమె